ఓకేనా రైట్ ఓకే మనం ఏదైతే డాక్యుమెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్కి సంబంధించిన అవుట్పుట్ అండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు మీరు చూడమ్మా ఇక్కడ మనకి ఇది బ్రౌజర్లో కాబట్టి బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి మనకి ట్యాబ్ నేమ్ చూపించదండి మీరు నోట్ ప్యాడ్లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ట్యాబ్ నేమ్ చాలా క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ మనకి ట్యాబ్ నేమ్ ఏం చూపించదు ఓకే హెడ్ టైటిల్ అనేది మనకు చూపించదు ఓకే ఎందుకంటే ఇక్కడ బాడీలో ఎగ్జిక్యూషన్ ఏదైతే జరిగిందో అది మాత్రమే ఇక్కడికి వస్తుంది రైట్ ఓకే మీరు ఇది ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ బాడీలో మనం H1 ట్యాగ్ యూజ్ చేసి దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్ ఓకే H1 ట్యాగ్ అంటే హైయెస్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ లో ఫస్ట్ వన్ కాబట్టి ఫాంట్ సైజ్ హైయెస్ట్ డిస్ప్లే అయింది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో మనం ఏదైతే రాస్తామో అది యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే అవుతుంది దిస్ ఈస్ పారాగ్రాఫ్ ఓకే ఇది సింపుల్ ట్యాగ్ అండి సింపుల్ డాక్యుమెంట్ రైట్ నెక్స్ట్ HR ట్యాగ్ ఓకే HR ట్యాగ్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఓకే దీని రిప్రజెంటేషన్ ఏంటంటే ఒక హారిజాంటల్ లైన్ ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం రైట్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అవైలబుల్ గా ఉంటాయి అట్రిబ్యూట్స్ ని యూజ్ చేసి ఆ లైన్ హారిజాంటల్ లైన్ ఎక్కడ ప్లేస్ చేయాలనేది దీంట్లో చూపిస్తాం రైట్ ఓకేనా చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ use the HR tag to define thematic changes in the content అబ్జర్వ్ చేయండి అమ్మా H1 అనే ట్యాగ్ ని యూజ్ చేసి ఒక హెడ్డింగ్ ని డిక్లేర్ చేయడానికి నెక్స్ట్ ఒక పారాని యూజ్ చేసాడు నెక్స్ట్ లైన్ నెక్స్ట్ పారాని యూజ్ చేసాడు నెక్స్ట్ లైన్ నెక్స్ట్ పారాని యూజ్ చేసాడు ఓకే ఓకే ఈ HR ట్యాగ్ ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది అంటే అక్కడ మనకి లైన్ డిస్ప్లే అవుతుంది అదే మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం క్లియర్లీ రైట్ చూడమ్మా మనం ప్రోగ్రామ్ లో ఏదైతే రాసామో ద మెయిన్ లాంగ్వేజెస్ ఆఫ్ ది వెబ్ H1 ట్యాగ్ యూజ్ చేసాం ఓకే హెడ్డింగ్ అనేది లార్జెస్ట్ ఫాంట్ డిస్ప్లే అయింది నెక్స్ట్ పారాగ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే అయింది నెక్స్ట్ HR ట్యాగ్ ని యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ హారిజాంటల్ లైన్ డిస్ప్లే అయింది హారిజాంటల్ లైన్ ఓకే మనం ఎన్నిసార్లు HR ట్యాగ్ యూజ్ చేసామండి 1 టైం సెకండ్ ఓకే టూ టైమ్స్ హారిజాంటల్ లైన్ అనేది డిస్ప్లే ఈ విధంగా మనకి అవుట్పుట్ లో లైన్స్ అవసరమైనప్పుడు ఓకే యూ కెన్ యూజ్ ద లైన్స్ యూ కెన్ స్పెసిఫై ది HR ట్యాగ్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ బోల్డ్ ట్యాగ్ యూజ్ చేసి మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం బోల్డ్ ట్యాగ్
వెరీ సింపుల్ అండి. ఏమా మీ అందరికి బ్రౌజర్ కనిపిస్తుందా? అవుట్పుట్ చెక్ చేసుకుంటున్నారు అందరూ? మా వరుణ్ right. Next another tag is bold tag. bold tag అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం ఇచ్చిన టెక్స్ట్ ని హైలైట్ చేసి చూపించాలి. హైలైట్ అంటే థిక్నెస్, ఫాంట్ యొక్క థిక్నెస్ పెంచి చూపించాలి. ఓకే, ఇవన్నీ చూడమ్మా. బోల్డ్ కి ఎగ్జాంపుల్ ఇది. ఓకే, మేక్ సమ్ టెక్స్ట్ బోల్డ్ వితౌట్ మార్కింగ్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్. పారాగ్రాఫ్ రిప్రజెంట్ చేసేటంటే పారాగ్రాఫ్ లో బోల్డ్ ట్యాగ్ ని యూజ్ చేశాడు. అబ్జర్వ్ చేయండి అమ్మా. చూడండి డాక్యుమెంట్ HTML బాడీ, ద B ఎలిమెంట్ హెడ్డింగ్ ఇది, ద B ఎలిమెంట్, దిస్ ఈజ్ నార్మల్ టెక్స్ట్. B బోల్డ్ ట్యాగ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామండి? B తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, B స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ దాంట్లో, అండ్ దిస్ ఈజ్ బోల్డ్ టెక్స్ట్, అండ్ దిస్ ఈజ్ బోల్డ్ టెక్స్ట్. ఓకే, మన బోల్డ్ ట్యాగ్ యూజ్ చేసి రిప్రజెంట్ చేసిన టెక్స్ట్ మాత్రం ఇక్కడ అవుట్పుట్ లో ఎలా డిస్ప్లే అయిందో చూడండి. చూడమ్మా, అబ్జర్వ్ చేయండి. హైలైట్ అవుతుంది. బోల్డ్ టెక్స్ట్ లో మనకి కనబడుతుంది. రైట్, హైలైట్ అయ్యి కనబడుతుంది. నెక్స్ట్ అనదర్ ట్యాగ్ ఈజ్ ఇటాలిక్. చూడమ్మా, ఇక్కడ ఎడిట్ చేద్దాం. ఇటాలిక్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. జస్ట్ ఇక్కడే ఎడిట్ చేసి, ప్రోగ్రామ్ లో ఎడిట్ చేసి రన్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేయండి అమ్మా. చూసారా? అబ్జర్వ్ చేశారా? ప్రీవియస్ మనకి బోల్డ్ అయిన టెక్స్ట్ ఇటాలిక్ లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇటాలిక్ ఫాంట్ అనేది మనకి జస్ట్ క్రాస్ గా డిస్ప్లే అవుతుంది. రైట్, నెక్స్ట్ స్ట్రాంగ్ టెక్స్ట్. స్ట్రాంగ్, అనదర్ ట్యాగ్ ఈజ్ స్ట్రాంగ్. ఓకే, లాస్ట్ లో ఏం చెప్పామండి? స్ట్రాంగ్ టెక్స్ట్ కి బోల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రాంగ్ టెక్స్ట్ అని చెప్పాం. ఓకేనా? రైట్, చూడమ్మా, ఇక్కడ మనకు అవుట్పుట్ ఇటాలిక్ లో డిస్ప్లే అయింది. ఇక్కడ నేను కోడ్ అనేది చేంజ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయడమ్మా. స్ట్రాంగ్ అండ్ దిస్ ఈజ్ బోల్డ్ టెక్స్ట్ అనే దానికి నేను స్ట్రాంగ్ అని ప్లేస్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, రన్ చేస్తే మనకి బోల్డ్ లో డిస్ప్లే అయింది. స్ట్రాంగ్ టెక్స్ట్ ఏదైతే డిస్ప్లే చేసామో, ఏదైతే డిక్లేర్ చేసామో స్ట్రాంగ్ టెక్స్ట్, అది కూడా మనకి బోల్డ్ లో డిస్ప్లే అయింది. బోల్డ్, రైట్. నెక్స్ట్ బ్రేక్ ట్యాగ్. బ్రేక్ ట్యాగ్ పర్పస్ ఏంటంటే బ్రేక్ ట్యాగ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై BR. బ్రేక్ ట్యాగ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై BR. ఓకే, టెక్స్ట్ ని మనం కంటిన్యూస్ గా డిస్ప్లే అయిపోతుందండి. మనం రాసే టెక్స్ట్ అనేది కంటిన్యూస్ గా డిస్ప్లే అయిపోతుంది. ఆ కంటిన్యూటీని మనం కట్ చేయడానికి, బ్రేక్ చేయడానికి మనం బ్రేక్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. బ్రేక్ ట్యాగ్, రైట్. చూడమ్మా, దీంట్లోనే ఎడిట్ చేస్తున్నాను నేను. చూడమ్మా, దిస్ ఈజ్ నార్మల్ టెక్స్ట్ అనేది ఒక పారా కింద రిప్రజెంట్ చేసా. నెక్స్ట్ లైన్ లో నేను దిస్ ఈజ్ బోల్డ్ టెక్స్ట్ అనేది కూడా ఒక పారా కింద రిప్రజెంట్ చేశాను. రైట్, ఓకే, రన్ చేద్దాం ఏం జరుగుతుంది.
ఓకేనా, 2 డిఫరెంట్ లైన్స్ కింద వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం బ్రేక్ కమాండ్ పర్పస్ ఏంటంటే మనం ఇచ్చిన టెక్స్ట్ ని కంటిన్యూస్ గా డిస్ప్లే చేయకుండా లైన్ బై లైన్ డిస్ప్లే చేయాలంటే మనం బ్రేక్ కమాండ్ ని యూజ్ చేయాలి. బ్రేక్ కమాండ్. ఓకే, చూద్దాం. బ్రేక్ కమాండ్ చూడమ్మా. To force line breaks in a text, use the BR element. ఇది ఒక టెక్స్ట్ అండి. ఈ టెక్స్ట్ ని మనం కంటిన్యూస్ గా ఇలా రాస్తే, బ్రేక్ కమాండ్ యూజ్ చేయకుండా రాస్తే మాత్రం కంటిన్యూస్ గా వెళ్ళిపోతుంది. ఇలా లైన్ మొత్తం డిస్ప్లే అయిపోతుంది. దాన్ని మనం లైన్ బై లైన్ డిస్ప్లే చేయాలంటే బ్రేక్ కమాండ్ యూజ్ చేయాలి. బ్రేక్ కమాండ్. ఓకేనా, ఈ బ్రేక్ కమాండ్ యూజ్ చేసి మనం కంటిన్యూస్ లైన్ ని డిఫరెంట్ లైన్స్ కింద డిస్ప్లే చేయొచ్చు. ఓకే, టు ఫోర్స్ లైన్స్ బ్రేక్స్ ఇంటూ టెక్స్ట్, యూజ్ ద బిఆర్ కమాండ్. రన్ చేయండి. కంటిన్యూస్ లైన్ వచ్చింది. దీన్ని మనం 2 లైన్స్ కింద స్ప్లిట్ చేయాలంటే ఓకే, ఇక్కడ నేను బిఆర్ కమాండ్ ని యూజ్ చేస్తున్నాను. చూడమ్మా, టు ఫోర్స్ లైన్ బ్రేక్స్ ఇన్ ఏ టెక్స్ట్, బిఆర్ కమాండ్ యూజ్ చేశాను కాబట్టి నెక్స్ట్ కంటెంట్ అనేది నెక్స్ట్ లైన్ లో వస్తుంది. యూజ్ ద బిఆర్ ఎలిమెంట్. రైట్. ఓకే, నెక్స్ట్ ఏంటి చూడమ్మా, ఇక్కడ ఒక టేబుల్ రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ టేబుల్లో మనం డిఫరెంట్, నిన్న లాస్ట్ క్లాస్ లో మనం లెస్ దాన్, గ్రేటర్ దాన్, ట్యాగ్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలని చెప్పాను. లెస్ దాన్ యాంపర్సెంట్ ఎల్టీ, గ్రేటర్ దాన్ యాంపర్సెంట్ జీటీ అలా రిప్రజెంట్ చేయాలని చెప్పాను. వాటితో పాటు మనకి డిఫరెంట్ ట్యాగ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. వాటన్నిటిని ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ అబ్జర్వ్ చేయండి. ఓకే, లెస్ దాన్ యాంపర్సెంట్ ఎల్టీ, గ్రేటర్ దాన్. ఓకే, ఈ సింబల్ రావాలంటే మనం ఇక్కడ డాక్యుమెంట్ లో యాంపర్సెంట్ జీటీ అని యూజ్ చేయాలండి. జీటీ, ఎల్టీ ఇవి యూజ్ చేయాల్సింది. ఎంటిటీ నేమ్స్ ఇవి యూజ్ చేస్తే మనకి ఈ సింబల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అర్థం అవుతుందా? రైట్. మన లాస్ట్ క్లాస్ లో గ్రేటర్ దాన్, లెస్ దాన్, యాంపర్సెంట్, కొటేషన్ డిస్కస్ చేసాం. ఓకే ఓకే, ఇంకా అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అపాస్ట్రోఫియస్, ఓకే, సెంట్, ఇవి డిఫరెంట్ సింబల్స్. ఇవి మనకి పెద్ద యూజ్ అవ్వవు. కొటేషన్, సింగిల్ కోట్స్, యాంపర్సెంట్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఇవి మాత్రం మనం యూజ్ చేసాం. రైట్. అబ్జర్వ్ చేయండి అమ్మా, మనం అక్కడ యూజ్ చేసే డాక్యుమెంట్ లో యూజ్ చేసే ఎంటిటీ ఇలా యూజ్ చేయాలి. మనకి వచ్చే సింబల్ ఇదండి, లెస్ దాన్ కావాలంటే యాంపర్సెంట్ ఎల్టీ. ఓకే, గ్రేటర్ దాన్ కావాలంటే యాంపర్సెంట్ జీటీ. ఓకేనా, యాంపర్సెంట్ కావాలంటే యాంపర్సెంట్ అని రిప్రజెంట్ చేయాలి. రైట్. 500 కాయింతలు ఉన్నాయండి. అయ్యంత నెక్స్ట్ డబుల్ కొటేషన్ మార్క్, యాంపర్సెంట్ QUOT కొటేషన్, అండ్ సింగిల్ కొటేషన్ మార్క్ అపాస్ట్రోఫియస్. ఓకే,
అపాస్ట్రఫీ, APOS అపాస్ట్రఫీ. ఈ సింబల్స్ యూజ్ చేసి మనం సింబల్స్ని యూజ్ చేసి ఎంటిటీస్ని యూజ్ చేసి డాక్యుమెంట్లో మనం సింబల్స్ ఈ పర్టికులర్ సింబల్స్ని డిస్ప్లే చేయొచ్చు, రైట్. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్. చూడమ్మా యాంకర్ ట్యాగ్. నెక్స్ట్ ట్యాగ్ ఈజ్ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ యూజ్ చేసామంటే మనకి దాంట్లో యాట్రిబ్యూట్ హెచ్ రిఫరెన్స్ యూజ్ చేయాలండి. హెచ్ రిఫరెన్స్, ఓకే. హెచ్ రిఫరెన్స్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి మనం యాంకర్ ట్యాగ్ ని లింకప్ చేయొచ్చు, ఓకే. యాంకర్ ట్యాగ్ పర్పస్ ఏంటంటే, ఓకే, ఏదైనా పేజ్ ని కానీ ఏదైనా లింక్ ని కానీ మనం ఒక టెక్స్ట్ ని క్లిక్ చేస్తే, మనం ఇచ్చిన టెక్స్ట్ ని యూజర్ ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనం ఏదైతే పేజ్ ని రిప్రజెంట్ చేస్తున్నామో హెచ్ రిఫరెన్స్ లో మనం ఏదైతే పేజ్ ని రిప్రజెంట్ చేస్తున్నామో ఆర్ సైట్ ని రిప్రజెంట్ చేస్తున్నామో టెక్స్ట్ ని క్లిక్ చేయగానే పర్టికులర్ గా ఆ పేజ్ కి మూవ్ అయిపోవాలి కర్సర్, కంటెంట్ అనేది ఆ పేజ్ ఓపెన్ అవ్వాలి, రైట్. ఓకే, చూడమ్మా ఇది వెరీ యూస్ఫుల్ ట్యాగ్ అండి, రైట్. రైట్, అబ్జర్వ్ చేయడమ్మా. HTML బాడీ ద ఏ ఎలిమెంట్, ఏ అంటే యాంకర్ ఎలిమెంట్ అని, యాంకర్ ట్యాగ్ అని, రైట్. ఇక్కడ యాంకర్ ట్యాగ్ విత్ హెచ్ రిఫరెన్స్ యాట్రిబ్యూట్ కంపల్సరీ యూజ్ చేయాలి. హెచ్ రిఫరెన్స్ ఇక్కడ సైట్ అడ్రస్ ఇచ్చామండి, https://www.w3schools.com సైట్ అడ్రస్ రిప్రజెంట్ చేసాం విత్ డబుల్ కొటేషన్స్, రైట్. ఇక్కడ యాంకర్ ట్యాగ్ లో యూజ్ చేసే టెక్స్ట్ అబ్జర్వ్ చేయడం అమ్మా మీరు, విజిట్ w3schools.com. ఇది ఓన్లీ టెక్స్ట్ మాత్రమే, ఇది ఎలాంటి సైట్ అడ్రస్ కాదండి. నేను యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి ఈ టెక్స్ట్ ని రిప్రజెంట్ చేసా, ఈ టెక్స్ట్ ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందండి. ఇక్కడ విజిట్ W3 స్కూల్సే కాదండి, మీ నేమ్ పెట్టుకోండి తీసేసి, ఓకే. ఇక్కడ మీ నేమ్ పెట్టుకోండి, దాన్ని క్లిక్ చేయగానే W3 స్కూల్ సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి, అబ్జర్వ్ చేస్తున్నారండి, రైట్. వెల్కమ్ టు HTML. ఇది ఒక పారాగ్రాఫ్ లో రాస్తున్నాను నేను. నెక్స్ట్ HTML అనేది నేను లెస్ దెన్ గ్రేటర్ దెన్ మధ్యలో HTML ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఎంటిటీస్ కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. &LT &GT &LT &GT. ఓకే, మనకి లెస్ దెన్ గ్రేటర్ దెన్ మధ్యలో మనకి వెల్కమ్ టు HTML అని వచ్చింది, ఓకేనా. అంటే ఈ ఎంటిటీ వాల్యూస్ ని మనం ఎలా యూజ్ చేయాలండి, ఆ సింబల్స్ డిస్ప్లే చేయాలంటే మనకి ఓకే కంపల్సరీ &LT &GT అలాగే అపాస్ట్రఫీస్, డబుల్ కోట్స్, ఇవన్నీ ఆ సింబల్స్ ని మనం యూజ్ చేసుకోవాలంటే డాక్యుమెంట్ లో డిస్ప్లే చేసుకోవాలనుకుంటే కంపల్సరీ మనం ఏం యూజ్ చేయాలంటే యాంపర్సెంట్ సింబల్ యూజ్ చేసి రాయాలి. ప్రతిదానికి పర్టికులర్
స్పెసిఫిక్ గా ఒక నేమ్ అనేది ఉంటుందండి. ఆ నేమ్ యూజ్ చేసి మనం డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేయాలి. రైట్. ఓకే, యాంకర్ ట్యాగ్ అర్థమైందండి. యాంకర్ ట్యాగ్. నెక్స్ట్ ఇక్కడ సైట్ మీ ఇష్టం అండి, ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎన్ఆర్ సెట్ అని ఇచ్చాం కదా, ఇక్కడ మీరు సైట్ అడ్రస్ అనేది మన ఆర్గనైజేషన్ సైట్ అడ్రస్ ఇచ్చేయండి. ఒకసారి ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఏం జరిగింది. రైట్. నెక్స్ట్ లాస్ట్ క్లాస్ లో ఎంపసిస్ కమాండ్ గురించి చెప్పాను కదండి. ఎంపసిస్ అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. బాడీ ట్యాగ్ లో యూజ్ చేసేయండి అన్నీ. మనకి ఎక్కడ కావాలనుకుంటే ఆ ట్యాగ్ ని ఇంప్లిమెంట్ చేసేయడం. ఎంపసిస్ ఈఎం. వెల్కమ్ ని నేను ఎంపసిస్ లో ప్లేస్ చేస్తున్నా. /em. చూడండి, అబ్జర్వ్ చేయండి. వెల్కమ్ ప్రీవియస్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వెల్కమ్ అనేది డిస్ప్లే అయింది కదా. ఎంపసిస్ అనేది ఏంటి? ఎంపసిస్ ఈజ్ ఏ ట్యాగ్. ఇట్ రిప్రజెంట్స్ ఏ పర్టికులర్ ఫాంట్ స్టైల్. లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. రైట్. ఆ ఫాంట్ స్టైల్ ఇప్పుడు వెల్కమ్ కి నేను అప్లై చేస్తున్నాను. ఇదండి. ఓకే, ఎంపసిస్ ఫాంట్ స్టైల్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ స్క్రోలింగ్ టెక్స్ట్ ట్యాగ్. స్క్రోలింగ్ టెక్స్ట్ ట్యాగ్ కి మనం యూజ్ చేసే ట్యాగ్ నేమ్ వచ్చి మార్క్ యూ. రైట్. అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మార్క్ యూ దాంట్లో DNRCET /mark you QUEE. ఓకే, చెక్ చేయండి అమ్మా. బాడీలోనే రాసినది. రన్ చేయండి. ఓకే, అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ డిఎన్ఆర్ సెట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, బై డిఫాల్ట్ మనం ఇక్కడ ఎలాంటి యాట్రిబ్యూట్స్ డిక్లేర్ చేయలేదు. ఓకే, యాట్రిబ్యూట్స్ డిక్లేర్ చేస్తే ఆ మూవింగ్ డైరెక్షన్ మనం రిప్రజెంట్ చేయొచ్చు. మూవింగ్ డైరెక్షన్. అలాగే టెక్స్ట్ కలర్ ని చేంజ్ చేయొచ్చు. టెక్స్ట్ ఫాంట్ సైజ్ ని చేంజ్ చేయొచ్చు. ఇవన్నీ డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ అన్నమాట. మార్క్ వ్యూలో యూజ్ చేసే డిఫరెంట్ యాట్రిబ్యూట్స్. అర్థమవుతుందండి? ఓకేనా? చూడండి, అబ్జర్వ్ చేయడమ్మా. నేను ఇక్కడ మార్క్ యూ, ఓకే, టెక్స్ట్ ని స్క్రోల్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ అండి. టెక్స్ట్ ని స్క్రోల్ చేయడానికి, మూవ్ చేయడానికి యూజ్ చేసే కమాండ్. మార్క్ యూ కమాండ్ యూజ్ చేసి నేను ఏం చేశానంటే ఒక టెక్స్ట్ ని డిఎన్ఆర్ సెట్ అనే టెక్స్ట్ ని మూవ్ చేస్తాను. రైట్. నెక్స్ట్ చూడమ్మా, డైరెక్షన్ చేంజ్ చేశాను.
అప్ అని రిప్రజెంట్ చేశాను కాబట్టి మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది అప్ కి మూవ్ అవుతుంది. అలాగే ఇక్కడ డౌన్ అని రిప్రజెంట్ చేసాం అనుకోండి, అప్ నుంచి డౌన్ కి వస్తుంది. అది అబ్జర్వ్ చేస్తారమ్మా. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చింది కదా. ఇప్పుడు మీరు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలంటే రైట్ అని రిప్రజెంట్ చేశాను. అది ఓకే, మనకు డిఫాల్ట్ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నేను డైరెక్షన్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఓకే టెక్స్ట్ని రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయ్యేలాగా చేంజ్ చేస్తాను. బట్ డిఫాల్ట్ మాత్రం రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుందండి. అబ్జర్వ్ చేయండి, మనం ఇక్కడ డైరెక్షన్ అట్రిబ్యూట్ ఏమీ స్పెసిఫై చేయలేదు అంటే మీనింగ్ ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ డైరెక్షన్ రైట్ అని స్పెసిఫై చేశాను కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంది. అదేవిధంగా డైరెక్షన్ నేను టాప్ అని రిప్రజెంట్ చేశానంటే టాప్కి మూవ్ అవుతుంది. డౌన్ అని రిప్రజెంట్ చేశానంటే డౌన్కి మూవ్ అవుతుంది. రైట్, ఓకే. టాప్ కదా, అప్ కదా, అప్ డౌన్. రైట్, ఈ విధంగా మనం మార్క్యూ కమాండ్ ని యూజ్ చేసి టెక్స్ట్ అనేది స్క్రోల్ చేయొచ్చు. అలాగే మార్క్యూ కమాండ్ లో యూజ్ చేసి డిఫరెంట్ అట్రిబ్యూట్ ని యూజ్ చేసి టెక్స్ట్ ని డిఫరెంట్ వేస్ లో డైరెక్ట్ చేయొచ్చు. రైట్, కలర్ కూడా చేయొచ్చండి. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొచ్చు. అంటే మార్క్యూ బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్ ఏదైతే మూవ్ అవుతుందో టెక్స్ట్ బాక్స్, ఆ బాక్స్ కలర్ ని చేంజ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ కలర్ బీజీ కలర్ ని యూజ్ చేసి అట్రిబ్యూట్ ని చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్లింకింగ్ టెక్స్ట్ లైన్. ఓకే, బ్లింక్ చేయొచ్చు. లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం కదండి. బ్లింక్ ట్యాగ్ పర్పస్ ఏంటండి? ఇట్ ఈస్ యూజ్డ్ టు బ్లింక్ ద గివెన్ టెక్స్ట్. బ్లింక్ ద గివెన్ టెక్స్ట్. అవుతే తీసుకోలే మరి నువ్వు క్లాస్ లో ఉన్నా నేను క్లాస్ లో. నువ్వు తీసుకున్నావా?